హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ ఏ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ బుక్ ఉంది కదా, నార్మన్ లెవిస్ది వర్డ్ పవర్ మీడ్. ఇందులో ఈ బుక్ నేను ఆల్రెడీ చదివేశాను, చాలాసార్లు చదివేశాను, ఒక 2-3 టైమ్స్ చదివేశాను. బాగానే చదివా, ఎప్పుడు గుర్తొస్తే ఎప్పుడు ఏ డౌట్ వస్తే అప్పుడు బాగా చదివాను అనమాట ఈ బుక్. ఇందులో ఏంటంటే వొకాబులరీ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ బుక్. మనం జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటాం కదా, అందులో ఎలాంటి వర్డ్స్ వస్తాయి నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. చాలా రాసా. సో డిఫరెంట్ చాలా టఫ్ వర్డ్స్ వస్తుంటాయి కదా ఎగ్జామ్లో. ఆ వర్డ్స్ అన్నీ రూట్ వర్డ్స్తో సహా మనం నేర్చేసుకుంటే ఆ వర్డ్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. ఆ రూట్ వర్డ్స్ మనం నేర్చుకోవాలంటే మనం ఖచ్చితంగా ఈ బుక్ చదవాలి. నేనైతే రికమెండ్ చేస్తాను ఖచ్చితంగా ఈ బుక్ చదవమని. నేనేం చేస్తానంటే ఇందులో డిఫరెంట్ సెషన్స్ ఉంటాయన్నమాట. సెషన్స్లో ఒక్కో రూట్ వర్డ్ మీద ఫోకస్ చేసి మనం నేర్చుకుంటాం. సో నేను ఒక్కో సెషన్కి ఒక వీడియో చేస్తాను ఈజీగా మనకు తెలుగులో అర్థమయ్యేలాగా. నేను ఆల్రెడీ చదివేశాను కాబట్టి నాకు కొంచెం బాగానే తెలుసు అని అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. బట్ ఐమ్ ట్రయింగ్ టు జస్ట్ హెల్ప్ యూ అండ్ హెల్పింగ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. రివైజ్ చేస్తాను కదా, నాకు కూడా బాగా గుర్తుండిపోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సెషన్ 1లో ఏంటి అంటే మనం ఒక పర్సన్ని ఒక వర్డ్లో డిఫైన్ ఎలా చేస్తారు అంటే ఒక వర్డ్లో డిఫైన్ చేయాలన్నమాట. ఒక పర్సన్ క్యారెక్టరిస్టిక్ని అంటే ఆయన ఫీచర్ని, ఆయన పర్సనాలిటీని బేస్ చేసుకొని ఆయనని ఒక వర్డ్లో డిఫైన్ చేయడానికి ఎలాంటి వర్డ్స్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్లో అని ర్యాండమ్గా ఒక 10 వర్డ్స్ చూద్దాం. మనకి ఫస్ట్ సెషన్లో ఒక 10 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ వచ్చేసి ఈగోయిస్ట్. సెకండ్ వర్డ్ ఈగోటిస్ట్. సో ఈ 2 వర్డ్స్ మీనింగ్స్ తెలుసుకుందాం. ఈగోయిస్ట్ అంటే సెల్ఫిష్, ఒక ముక్కలో చెప్పాలంటే సెల్ఫిష్ అనమాట. ఇది సెల్ఫ్ బోస్టింగ్ యాక్చువల్లీ. ఇది బోస్ట్ఫుల్ అని అనొచ్చు. ఈగోయిస్ట్ని ఏ పర్సన్ని ఈగోయిస్ట్ అని అంటామంటే సెల్ఫిష్గా ఆలోచించే పర్సన్ని ఈగోయిస్ట్ అంటాం. సెల్ఫిష్ అంటే ఆబ్వియస్గా ఏదైనా ఒక పని చేయాలంటే దానివల్ల నాకేంటి ఉపయోగం అని డైరెక్ట్గా ఆలోచించే మనిషిని ఈగోయిస్ట్ అంటామన్నమాట. వేరే ఏం కాంప్లికేషన్స్ ఉండవు వీళ్ళ ఆలోచన విధానంలో. డైరెక్ట్గా ఒక్క క్వశ్చన్, నాకేంటి, దీనివల్ల నాకేం ఒరుగుతుంది అన్నది మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళని ఈగోయిస్ట్ పర్సన్ అంటాం. ఈగోటిస్ట్ ఎలా అంటే బోస్ట్ఫుల్ అనమాట. తన గురించి తను చాలా ఎక్కువగా చెప్పుకోవడం. నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను అలా ఒక ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేస్తాను, నేను ఇలా ఉంటాను, అలా ఆలోచిస్తాను అని తన గురించి తను చాలా ఎక్కువగా చెప్పే పర్సన్ని ఈగోటిస్ట్ అంటారు. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ ఈగో ఉంది కదా. ఈ ఈగోకి లాటిన్లో మీనింగ్ ఏంటి అంటే, లాటిన్ మీనింగ్ వచ్చేసి ఐ. ఈగో అంటే ఐ అని అర్థం. సో అందుకే ఇందులో సెల్ఫ్ బోస్టింగ్ అని ఉంటుంది కదా. దీనికి కారణం ఏంటి అంటే ఇందులో ఉన్న రూట్ వర్డ్ ఈగోకే అన్నమాట. సో ఈ ఈగో మీద బేస్ చేసుకొని మళ్ళీ ఇంకా మనకి ఏ వర్డ్స్ ఉన్నాయంటే ఈగో సెంట్రిక్ అని ఒక వర్డ్ ఉంటుంది అండ్ ఈగో మ్యానియక్ అని ఒకటి ఉంటుంది. ఈగోసెంట్రిక్ ఏంటి అంటే ఈయన యూనివర్స్కి సెంటర్ అని ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఈ మనిషి ఎలాంటి మనిషి అంటే హీ థింక్స్ హిమ్సెల్ఫ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ యూనివర్స్. హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ అనమాట. అలా కన్సిడర్ చేస్తాడు. నేనే యూనివర్స్ అంటే నేను నా చుట్టూ అందరూ తిరగాలి అలా ఆ టైప్ అనమాట ఈగోసెంట్రిక్. ఈగోమెనియక్ అంటే ఈ ఈగోసెంట్రిక్ని ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి తీసుకెళ్తాడనమాట. ఇంకా చాలా ఎక్కువగా ఆలోచించేస్తాడు. ఆ మనిషిని ఈగోమానియక్ అంటాం. ఈ మేనియా ఉంది చూసారా, ఈ మేనియా కూడా ఒక రూట్ వర్డ్. దీనికి మ్యాడ్నెస్ అని మీనింగ్ అనమాట. మ్యాడ్నెస్, ఇంకా క్రేజీ, ఇన్సేన్ అని కూడా వస్తుంది. సో ఈగోమానియక్. ఈ ఈగోటిస్ట్ ఎలా అంటే అన్ప్లెజెంట్ టు బీ అరౌండ్. ఈ మనుషుల చుట్టూ మనం ఉండలేం ఈజీగా, అంటే కంఫర్టబుల్గా ఉండలేం. చాలా టూ మచ్గా ఉంటారు వాళ్ళు అని అనిపిస్తుంది కదా, అలా అనమాట. కానీ ఈగో సెంట్రిక్ ఎలా అంటే భరించలేము, ఇలాంటి మనిషిని అసలు భరించలేము. ఇలాంటి వాళ్ళు చుట్టూ ఉండడానికి ఇష్టపడము, ఇలాంటి వాళ్ళని అసలు భరించలేము. ఇలాంటి వాళ్ళ గురించి అసలు చెప్పొద్దు, వీళ్ళకి పిచ్చి అని డైరెక్ట్గా చెప్పచ్చు అనమాట, అలాంటి టైప్. సో మనం ఈగో వర్డ్ మీద బేస్ చేసుకొని ఈ 4 వర్డ్స్ చూసాం కదా. ఇంకా నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ వచ్చేసి ఆల్ట్రూయిస్ట్ చూద్దాం. ఆల్ట్రూయిస్ట్ ఏంటి అంటే ఈగోకి ఆపోజిట్ అనమాట. ఇందులో రూట్ వర్డ్ ఆల్ట్రూయిస్ట్లో రూట్ వర్డ్ ఆల్టర్కి మీనింగ్ ఏంటి లాటిన్లో అంటే అదర్ అని అర్థం. అదర్. ఈ ఆల్ట్రూయిస్ట్ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే హీస్ మోర్ కన్సర్న్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అనమాట. తన పక్కన వాళ్ళ బాగోగుల గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలని ఆలోచిస్తాడనమాట. కన్సర్న్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్, ఈ కైండ్ అనమాట ఆల్ట్రూయిస్ట్. మళ్ళీ ఈ ఆల్టర్ రూట్ వర్డ్ కదా, దీని మీద బేస్ చేసుకొని మళ్ళీ మనకు కొన్ని వర్డ్స్ వస్తాయి. అవి ఏంటి అంటే ఆల్టర్నేట్ అని, ఆల్టరేషన్ అని, ఆల్టర్కేషన్ అని, ఆల్టర్ ఈగో, ఈ వర్డ్స్ అనమాట. సో ఇప్పుడు ఆల్టర్నేట్ అంటే ఆబ్వియస్గా ఆల్టర్నేట్ అంటే అదర్, ఇంకో ఆప్షన్ ఉండడం, ఇంకో చాయిస్ ఉండడాన్ని ఆల్టర్నేట్ అంటారు. జనరల్గా మనం యూస్ చేస్తూనే ఉంటాం దీన్ని. వాట్ ఈజ్ యువర్ ఆల్టర్నేట్ అని అంటాం కదా, ఆల్టర్నేట్ ఆప్షన్ ఏముంది అని. ఆల్టరేషన్ అంటే మేకింగ్ ఇంటూ అదర్ అనమాట, మేకింగ్ సంథింగ్ ఇంటూ అదర్. జనరల్గా మనం డ్రెస్సెస్ ఆల్టరేషన్ చేస్తాం కదా, అంటే ఒక దాన్ని ఇంకో దానిలాగా చేస్తాం అనమాట. లైక్ దాన్ని ఆల్టరేషన్ అంటారు. ఆల్టర్కేషన్ ఏంటి అంటే వర్బల్ డిస్ప్యూట్. బాగా ఆర్గ్యూ చేసుకుంటుంటారు కదా వర్డ్స్తోనే, మాటలతోనే బాగా గట్టిగా ఆర్గ్యూ చేస్తుంటారు అనమాట. దాన్ని ఆల్టర్కేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. దీనికి ఎందుకు వచ్చింది ఇందులో, లైక్ వర్బల్ డిస్ప్యూట్ అన్నాం, ఇందులో అయితే అదర్ అండ్ డైరెక్ట్ ఉంది, ఇందులో అదర్ అనేది. మీరు ఇందులో అదర్ ఎక్కడుంది అంటే అసలు డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అంటే మనకు అదర్ ఒపీనియన్ ఉన్నప్పుడు వచ్చింది కదా. సో ఇదన్నమాట రూట్ వర్డ్ వచ్చేసింది ఆల్టర్కేషన్లో. నెక్స్ట్ ఆల్టర్ ఈగో ఏంటి అంటే ఆల్టర్ అంటే డైరెక్ట్గా అదర్, ఈగో అంటే మనం చూసాము ఆల్రెడీ ఐ, ఇంకో నేను అని తెలుగులో చెప్పచ్చు. ఏంటి అంటే ఇది ఆల్టర్ ఈగో అంటే ఒక పర్సన్ సిమిలర్గా మీలాగే ఆలోచించి మీలాగే రియాక్ట్ అయ్యి, లైక్ అన్నీ నాలాగే జెరాక్స్ కాపీ అబ్బా నాకు అని అంటుంటారు కదా, అలాంటి పర్సన్ని సింపుల్గా ఇలా డైరెక్ట్గా ఆల్టర్ ఈగో అని చెప్పొచ్చు. హీ ఈజ్ మై ఆల్టర్ ఈగో, షీ ఈజ్ మై ఆల్టర్ ఈగో అని చెప్పొచ్చు అనమాట. సో ఆల్టర్ ఈగో అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్టర్ మీద ఉన్న రూట్ వర్డ్స్ చూసేసాం మనం. నెక్స్ట్ అంబివర్ట్, ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్ చూద్దాం. ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్, అంబివర్ట్. వీటన్నిటిలో కామన్ వర్డ్ వర్ట్. ఇది డైరెక్షన్ అనమాట. వర్ట్ అంటే డైరెక్షన్. ఏంటి అంటే ఎక్స్ట్రోవర్ట్, మళ్ళీ దీంట్లో కూడా రూట్ వర్డ్ ఎక్స్ట్రోకి అవుట్ సైడ్ అని, ఇంట్రోకి ఇంటూ అని, అంబి అంటే అంబి చూద్దాం. అంబి అంటే బోత్ సైడ్స్ అని కూడా వస్తుంది. బోత్ సైడ్స్ లాటిన్లో. సర్క్యులర్ అని కూడా వస్తుంది, ఇది ఫ్రెంచ్లో అంబికి. సో వర్డ్ డైరెక్షన్తో ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, అంబివర్ట్ ఉంది. ఇంట్రోవర్ట్ అని ఏ పర్సన్ని అంటామంటే హిస్ థాట్స్ ఆర్ మోస్ట్లీ లీన్డ్ ఇంటూ హిమ్సెల్ఫ్ అనమాట. హిస్ థాట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇంటూ హిమ్సెల్ఫ్. తను బయటకు ఎక్కువ చెప్పడు, ఎక్స్ప్రెస్ చేయడు, లోపలే ఆలోచిస్తుంటారు. ఒక పని చేసే ముందు ఆలోచిస్తారు. 10 అంటారు కదా, 1కి 10 సార్లు ఆలోచించడం, ఆ కైండ్ అనమాట. ఏమనుకుంటారో, ఎలా ఆలోచిస్తారో అని చాలా ఎక్కువగా ఆలోచించడం, వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. సో ఎంతగా ఆలోచిస్తారంటే అసలు మోస్ట్లీ బయటకి ఏం ఎక్స్ప్రెస్ చెయ్యరు. వాళ్ళు చాలా కామ్గా ఉంటారు. ఎప్పుడైతే సాడ్గా ఉన్నారని అనేటట్టు ఉంటారు, కానీ వాళ్ళేం సాడ్గా ఉంటారు ఇన్ఫ్యాక్ట్. బట్
షైగా ఫీల్ అవుతారనమాట. వీళ్ళు చాలా షై. వీళ్ళలో మోస్ట్లీ చాలా మంది జీనియస్లు ఉంటారు, బట్ దే డోంట్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్ఫ్స్ అవుట్ అనమాట. బయటకి ఏం చెప్పరు, కామ్గా ఉంటారు, ఉన్న స్కిల్ అంతా దాచేసుకుంటారనమాట దొంగలు. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏంటి అంటే దీనికి ఆపోజిట్, ఇంట్రోవర్ట్కి ఆపోజిట్. వీళ్ళు ఎలా అంటే అవుట్ స్పోకెన్, డైరెక్ట్గా ఎంతమంది ఉన్నా ఈజీ గోయింగ్, బయటకు చెప్పేస్తారు, ఎక్కువ ఆలోచించరు. ఇంట్రోవర్ట్స్ ఎలా అంటే ఒక్క పర్సన్ ఉన్నా కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. ఎక్స్ట్రోవర్ట్స్కి అలా కాదు, ఎంత ఒక కొత్త క్రౌడ్ ఉన్నా కూడా, కంప్లీట్గా స్ట్రేంజర్స్ ఉన్నా కూడా కంఫర్టబుల్ ఉంటారు ఎక్స్ట్రోవర్ట్స్. వీళ్ళు పార్టీకి లైఫ్ టైప్ అనమాట. పార్టీకి వస్తే ఇంకా లైఫ్ వచ్చిందంటారు కదా, అలాంటి వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు. నెక్స్ట్ అంబివర్ట్ ఏంటి అంటే దే ఆర్ లీన్ బోత్ సైడ్స్ అనమాట. ఒక్కోసారి ఇంట్రోవర్ట్ క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తాయి, ఒక్కోసారి ఎక్స్ట్రోవర్ట్ క్యారెక్టరిస్టిక్స్ బయటకు వస్తాయి అనమాట. స్ట్రేంజర్స్ ఉంటే ఇంట్రోవర్ట్ లాగా ఉంటారు, బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఎక్స్ట్రోవర్ట్స్ లాగా ఉంటారు. సో ది థాట్స్ ఆర్ డైరెక్టెడ్ ఇన్ బోత్ ద వేస్. సో యాంబీ వచ్చింది వీళ్ళకు, రైట్. ఇప్పుడు యాంబీ అన్న వర్డ్ని బేస్ చేసుకొని మనం ఇంకా వేరే చూద్దాం. యాంబీ రూట్ వర్డ్గా యాంబిడెక్స్ట్రస్ అనే ఒక వర్డ్ ఉంటుంది. యాంబిడెక్స్ట్రస్ అంటే తెలుగులో సవ్యసాచి అంటే ఒక్క పని రెండు చేతులతో ఒకేసారి పని చేయగలగడం అనమాట. స్కిల్ఫుల్ విత్ బోత్ ద హ్యాండ్స్. వీళ్ళని యాంబిడెక్స్ట్రస్ అంటారు. డెక్స్ట్రస్కి మీనింగ్ స్కిల్ఫుల్, యాంబి అంటే బోత్, రైట్. సో యాంబిడెక్స్ట్రస్. నెక్స్ట్ అంబిగ్యూయస్ చూద్దాం. అంబిగ్యూయస్ అంటే ఇప్పుడు జనరల్గా మనం న్యూస్ పేపర్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, అంబిగ్యూయస్ స్టేట్మెంట్ ఇచ్చారు అని. అంబిగ్యూయస్ అంటే డైరెక్ట్గా చెప్పకపోవడం. అంటే ఒక ఎలాంటి స్టేట్మెంట్ అంటే అది క్లారిటీ ఉండదు, వాళ్ళు ఎస్ చెప్పారా నో చెప్పారా అర్థం కాదనమాట. అలాంటి స్టేట్మెంట్ని అంబిగ్యూయస్ స్టేట్మెంట్ అంటారు. వాళ్ళు ఎస్ చెప్పినట్టు ఉంటుంది, నో చెప్పినట్టు ఉంటుంది. అన్సర్టైన్ ఉన్నప్పుడు, డౌట్ఫుల్ ఉన్నప్పుడు అలా చేస్తారు మనుషులు. అంబిగ్యూయస్ స్టేట్మెంట్, అంబిగ్యూయస్ మాటలు మాట్లాడతారనమాట. ఇంకా కెమిస్ట్రీలో అంబివాలెంట్ ఎలక్ట్రాన్స్ అని చదివింటాం మనం. అంబివాలెంట్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి అంటే అవి రిపెల్ చేస్తాయి ప్లస్ అట్రాక్ట్ కూడా చేస్తాయి అన్నమాట. సైమల్టేనియస్గా జరుగుతుంటుంది ఇది. అలాంటి వాటిని అంబివాలెంట్ ఎలక్ట్రాన్స్ అంటారు. సో ఈ సిచ్యువేషన్ అంబివాలెన్స్ అంటారు అనమాట. లైక్ ద్వేషం, ప్రేమ రెండు ఒకేసారి ఉంటుంది. లైక్ అన్సర్టైన్ ఉండడం, బోత్ డైరెక్షన్స్ ఉంటాయి. అలాంటి దాన్ని అంబివాలెంట్ అంటారు. అంబి అయిపోయింది కదా, ఇప్పుడు మిసోజినిస్ట్ చూద్దాం. మిసోజినిస్ట్ ఎన్నో వర్డ్ ఇది? 7th. 8th మిసోగామిస్ట్. 9th మిసాంథ్రోప్. ఇంకొకటి ఏదో మిస్ అయింది, చూద్దాం. సో మిసోజినిస్ట్ ఏంటి అంటే మళ్ళీ దీనికి ఈ జినిస్ట్ ఉంది కదా, గైన్కి గైన్ రూట్ వర్డ్ అనమాట. అంటే మీనింగ్ ఏంటి అంటే ఉమెన్ అని అర్థం అనమాట. మిస్ ఉందా? ఈ మూడిట్లో మిస్ కామన్ కదా. మిస్ అంటే హేట్. ఈ రూట్ వర్డ్కి మీనింగ్ హేట్ లాటిన్లో. మిసోజినిస్ట్ అంటే వన్ హూ హేట్స్ విమెన్, రైట్. మిసోజినిస్ట్, మిస్ అయింది. మిసోజినిస్ట్. మిసోగామిస్ట్, గ్యామీ రూట్ వర్డ్, దీనికి మీనింగ్ ఏంటి అంటే మ్యారేజ్. మిసోగామిస్ట్ ఏంటి అంటే వన్ హూ ఈజ్ అగెయిన్స్ట్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్కి అగెయిన్స్ట్, అంటే నచ్చని వాళ్ళని మిసోగామిస్ట్ అంటారు. మిసోగామిస్ట్ నీడ్ నాట్ బీ ఏ మిసోజినిస్ట్. ఆబ్వియస్ కదా, పెళ్ళి అంటే ఇష్టం లేదు ఈ పర్సన్కి, అలా అని అంటే తను విమెన్ని కూడా హేట్ చేయాలనే రూల్ ఏం లేదు. హీ మైట్ నాట్ హేట్ విమెన్, బట్ స్టిల్ హీ హేట్స్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. మిసోగామిస్ట్. మిసాంథ్రోప్ అంటే మళ్ళీ మనిషి, మ్యాన్, హ్యూమన్, దీనికి రూట్ వర్డ్.
మనుషులు అంటేనే సస్పీషియస్ సినికల్గా చూస్తారనమాట. మనుషులు ప్రతి ఒక్కరిని ఒక డౌట్ఫుల్తో చూస్తుంటారు. వీళ్ళకి మనుషులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు అని చూసేవాడిని మిస్సాంథ్రోప్ అంటారు. ఇంకా ఈ గ్యామిస్ట్ ఉంది కదా, ఈ గ్యామిస్ట్లో మళ్ళీ గ్యామీ అంటే పెళ్ళి అన్నాం కదా. సో దీంట్లో మళ్ళీ మనకు పాలిగ్యామీ అని విని ఉంటారు కదా. కింగ్స్ యూస్ టు ఫాలో పాలిగ్యామీ అని, అంటే నంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ మ్యారేజ్ అనమాట. వన్ మ్యారేజ్. మోనోగ్యామీ అని అంటే సింగిల్ మ్యారేజ్, ఒకే పెళ్ళి, ఇవన్నమాట. సో ఇవాళ చూస్తాం కదా ఏమేమి చదివాం మనం. ఫస్ట్ ఈగోయిస్ట్ అంటే సెల్ఫిష్, ఈగోటిస్ట్ అంటే బూస్ట్ఫుల్, ఆల్ట్రూయిస్ట్ అంటే వన్ హూ హెల్ప్స్ అదర్స్, నెక్స్ట్ ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్, అంబివర్ట్. వీటిల్లో మళ్ళీ రూట్ వర్డ్స్కి కూడా చూసాం మనం. ఆల్టర్నేట్, ఆల్టర్కేషన్, ఆల్ట్రీగో, ఆల్టరేషన్, మిసోజినిస్ట్, మిసోగామిస్ట్, మిసాంథ్రోప్. సో ఒక పర్సన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు ఈ వర్డ్స్ యూస్ చేసి. జనరల్గా మీరు బయట ఎప్పుడైనా ఒక మనిషిని చూస్తే ఈ క్యారెక్టర్స్ని చూసి ఒకవేళ వీటిల్లో ఏదైనా క్యారెక్టర్ ఉంటే అతన్ని ఈజీగా ఒక వర్డ్లో డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. నేను మళ్ళీ సెషన్స్ చేస్తుంటాను. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.